బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 3,08,00,000 రూపాయల బిల్లులు బకాయిలు ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్ ఈ చర్యకు పాల్పడింది. 2023 ఫిబ్రవరి నుంచి బిల్లు చెల్లించలేదని, బకాయిల కోసం పలుసార్లు నోటీసులు ఇచ్చినా అధికారుల నుంచి స్పందన లేదని ఏపీసీపీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్టీ లైన్ నుంచి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఈ క్రమంలో భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని దేవస్థానం కోరింది. ప్రస్తుతం జనరేటర్ సాయంతో విద్యుత్ సేవలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. విజయవాడ దుర్గగుడిలో జరిగిన ఈ ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? లహరి, విజయవాడ దుర్గగుడికి విద్యుత్ బిల్లుల బకాయిలు సుమారుగా 3,08,00,000 రూపాయలు ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీసీపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ బకాయిలకు సంబంధించి అనేక సార్లు నోటీసులు కూడా దుర్గగుడి అధికారులకు పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ నోటీసులకు కనీసం దుర్గగుడి అధికారులు కనీసం స్పందించకపోవడంతో విద్యుత్ అధికారులు హెచ్టీ లైన్ నుంచి విద్యుత్తును నిలిపివేయటం జరిగింది. ఈ చర్య మీద అటు దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కూడా విద్యుత్ శాఖ అధికారులను దేవస్థానం అధికారులు కోరటం జరిగింది. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా, విద్యుత్ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే తమ సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తును వినియోగిస్తున్నామని కూడా పేర్కొన్నారు. నెట్ మీటరింగ్ కోసం విద్యుత్ శాఖను ఇప్పటికే అనేక సార్లు కోరినప్పటికీ కూడా సాంకేతిక కారణాలు ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తును ఏపీడీసీఎల్ నమోదు చేయలేదని దేవస్థానం అధికారులు చెప్తా ఉన్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని నిన్న సాయంత్రం దుర్గగుడి ఈవోకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఈ ఏదైతే విద్యుత్ నిలిపివేసిన దానికి సంబంధించి దేవాలయ అధికారులు కూడా స్పందించడం జరిగింది. ఈ విద్యుత్ బిల్లుల అంశం మీద కొంత వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. గత 2 సంవత్సరాలుగా దుర్గగుడి యాజమాన్యం అప్పారావుపేటలో ఉన్నటువంటి పాముల కాలువ వద్ద ఉన్నటువంటి సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు కూడా 24 మెగావాట్ల విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలికి ఉచితంగా సప్లై చేస్తా ఉంది. దీనికి ప్రతిఫలంగా విద్యుత్ శాఖ దేవస్థానానికి చెందినటువంటి 10 విద్యుత్ సర్వీసులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ సర్వీసులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరుతుంది. ఈ విషయం మీద ప్రస్తుతం అయితే చర్చలు అయితే ఒకవైపు కొనసాగుతున్నాయని దేవస్థానం అధికారులు అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీని మీద పూర్తి స్థాయి స్పష్టతను ఈ రోజు సాయంత్రం లోపు తెలియజేయటం జరుగుతుందని కూడా ఒక ప్రకటనలో దేవస్థానం అధికారులు అయితే స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే విద్యుత్ శాఖకు సంబంధించి దేవస్థానం చెల్లించాల్సినటువంటి 3 కోట్ల బకాయిలు గత కొంతకాలంగా పెండింగ్ ఉండటంతో నిబంధనల ప్రకారం వాళ్ళ యొక్క ఏదైతే విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే నోటీసులు అయితే ఇవ్వటం జరిగింది. ఆ నోటీసులకు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవటం కావచ్చు, అలాగే బిల్లులు చెల్లింపు జరగకపోవటం కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా విద్యుత్ శాఖ అధికారులు వాళ్ళ యొక్క నిబంధనలను అనుసరించి దేవస్థానానికి విద్యుత్ అయితే నిలిపివేయటం జరిగింది. మరోవైపు దేవస్థానం సంబంధించి ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తును అది విద్యుత్ శాఖకు సప్లై చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సర్దుబాటు వ్యవహారం ఇంకా పెండింగ్ లో ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. ఇది ఒక కొలికి వస్తే గానీ ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే లభించే అవకాశం ఉంటుంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.